సీఎం రేవంత్ రెడ్డి కులచిచ్చు పెడుతున్నాడని బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపించారు. హైడ్రా మతం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కులగణన చేసిన రేవంత్ ఇప్పుడు ముస్లిం వర్గాల నుంచి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో, హిందువుల నుంచి ఎంత ఆదాయం వస్తుందో సెన్సస్ చేసి చెప్పాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. పిచ్చోడు రాహుల్ గాంధీ ఈయన చేసిండు. నేను చెప్తున్నా సెన్సస్ చేయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు, చేయకూడదు అని తీసుకొచ్చి 90% ముస్లింలట, బీసీలట. ఇట్లా రేవంత్ రెడ్డి శంసగిరి చేద్దామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక కొత్త సెన్సస్ చేయి. లక్ష్మణ్ గారు ఉదారత చూడండి. రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నుంచి ఫండ్ ఇవ్వమంటున్నాడు. పాపం ఒక కొత్త సెన్సస్ చేయి రేవంత్. నా డిమాండ్, దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని వస్తున్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని వస్తుంది చెప్పు. ఫస్ట్ ఒక సెన్సస్ చేయి. ఆమ్దాని తీసుకురాపో. కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దపల్లి మీరు ఓల్డ్ సిటీ పోయి. నీ హైడ్రా మతం ఏందా? నీ హైడ్రా జేసీబీ మతం చెప్పు. పోయిందా? ఇలాంటి వరకు ఆడికి పోయిందా? ఓవైసీ ఖాళీలో కొడతాడు. హైడ్రా మతం చెప్పు. ఇంకోటి చేయి, సర్వే చేయి. వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని ఉన్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని ఉన్నది చేయి.